నేషనల్ హైవే హోటల్ మైసూరు దాటాక ఒక చిన్న పల్లెటూరులో ఉంది. రోడ్డు పక్కనే ఉంది. ఇక్కడ తినడానికైతే ప్రస్తుతం ఆగాం. కన్నడ ఫుడ్ కూడా రుచి చూడాలని చెప్పేసి ఇక్కడ ఆగడం జరిగింది. ఎవరి సీట్లు వాళ్ళు కూర్చోవాలమ్మా. అటు నువ్వు కూర్చో. టైం 9:38. బ్రేక్ఫాస్ట్ టైం ఇది. చిన్న హోటల్కి వచ్చాం. చూడాలి ఫుడ్ ఎలా ఉంటుంది. హోటల్ కూడా చాలా బాగుంది. పెంగిటల్ ఆర్కిటెక్చర్. మా వదిన ఎప్పుడు తెస్తారని దీనంగా చూస్తుంది. ఇదిగోండి, ఇది కన్నడ ఇడ్లీ. పూరి మన పూరిలాగే ఉన్నాయి కానీ ఇడ్లీలే దెబ్బగా పెద్దగా ఉన్నాయి. ఒక్కటొక్కటి మాట అలా కాదు. ఇవేటివి ఒకసారి పైకి ఎత్తవి. పైకెత్తరా. దిస్ ఈజ్ కాల్డ్ ఇడ్లీ, నాట్ ఓతప్పం, నాట్ అట్టు. ఇడ్లీలు అవి మైసూర్ ఇడ్లీ భలే ఉన్నాయి కదా, వెరైటీగా. అసలు ఎలా ఉందని కామెడీగా ఉంది ఇడ్లీ. కానీ బాగుంటుంది, చాలా బాగుంది, వెరీ టేస్టీ. నాకు పూరి, 2 ఇడ్లీ 2 పూరి. అందరికి పూరి పూరిదేనా ఇంటికి? అంతే. ఇది ఇడ్లీ కాదు, వెరైటీగా ఉంది. ఇది వాయిస్ పడుతుందో లేదు నా పీరియడ్లో, కానీ పడుతుంది. ఇడ్లీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మన ఆంధ్ర ఇడ్లీ లాగా లేదు. ఇడ్లీ పిండి కాదు అసలు. ఇదే పిండి కదా. ఇడ్లీ పిండి కాదు. ఇడ్లీ పిండి కాదే. ఇడ్లీ కుడితిరి. ఇది పూరితో సాంబార్ ఇచ్చాడప్ప. పూరి కూర కాదు ఇది. అదే కదా, పప్పుచారులాగా ఉంటుంది. సాంబార్ పప్పుచారు ఇది. అదే కదా, పప్పుచారు సాంబార్తో మామూలు లేదు. బాగుంది. తమిళనాడులో పప్పుచారులా ఉంది. అక్కడ కేరళ మొత్తం ఎక్కువ లేదు మరి. కేరళకి నీళ్ళు అవుతుంది కదా. నచ్చిందిలే. కేరళ ఇంక సురుసుందా అయిపోద్ది. కలిపి చెయ్యి కడుక్కోరు, తలకాల్సిందే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి చెయ్యి కడుక్కోరు, తలకాల్సిందే. ఏదైనా ఒకరికి పెట్టే గుణం మన ఇండియా కల్చర్లోనే ఉంది. పూరి తింటున్నాం ఫ్రెండ్స్, చాలా బాగుంది. మళ్ళీ చెప్పు. పూరి తింటున్నాం ఫ్రెండ్స్, చాలా అందంగా, చాలా బాగుంది. డబ్బులు ఎగ్గొట్టారా కట్టారా? డబ్బులు ఎగ్గొట్టారా కట్టారా? డబ్బులు కట్టాం, కాకపోతే 240 రూపాయలు అయిందంట. మా చిట్టి ద రోబో క్యాల్కులేట్ చేసాడు కరెక్ట్ అంతా. మొత్తం టిఫిన్ కాగాము ఇక్కడ. మా వాళ్ళు
ఓ తప్పు కాకుండా ఇక్కడ ఉంటాయి కదా అవేంటవి గర్మతి తింటారు ఆయి కుడుము ఫుల్గా మెక్కేశారు మా వాళ్ళు. మా వదిన ఎప్పుడు తినదానిలాగా తిన్నది.